రామాచారి గారు, ఈ క్రియేషన్ చేసేటప్పుడు మాస్టర్లు ఎలా హెల్ప్ చేస్తారు? మనకి ఎన్నో క్రియేషన్స్కి మనం ఎంతోమందిని ఇన్వైట్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం కదా. అంటే కేవలం మాస్టర్లేనా, మనది కూడా ఉంటుందా? అంటే ఈ క్రియేషన్ చేసేటప్పుడు మాస్టర్ల హెల్ప్ తోటే చేయగలుగుతామా, మన ఆత్మ చైతన్యంతో చేయగలుగుతాం? ఇప్పుడు సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు, యూనివర్స్ గురించి చెయ్యాలి అనే సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తే 10 అడుగులు మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు ఎప్పుడూ రెడీగా ఉంటారు మన చుట్టూరు. అందుకని ఎంతోమంది అనుభవాలు మనం వింటూ ఉంటాం. నేను పిరమిడ్ కట్టాలని చెప్పి అనుకున్నాను, నా దగ్గర ₹1 కూడా లేదు. నేను కట్టాలని ఎప్పుడైతే అనుకున్నానో దాని గురించి 41 రోజులు ధ్యానం చేశాను. ఆ పిరమిడ్ కట్టడానికి స్థలం వచ్చింది, డబ్బులు వచ్చాయి, పనిచేయడానికి వ్యక్తులు వచ్చారు, పిరమిడ్ అద్భుతంగా నిర్మించానని చెప్పేసి మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవాలే నేను ఎన్నో సందర్భాలు విన్నా. మనం చేసేటటువంటి శాఖాహార ర్యాలీలు కానీ, ఎప్పుడైతే మన యూనివర్స్ గురించి, విశ్వం గురించి వర్క్ చేయాలని చెప్పేసి ఒక్క అడుగు మనం ముందుకేస్తామో 100 అడుగులు మనల్ని ముందుకు నడిపించడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు మాస్టర్స్. మన ఇన్నర్ అనేది ఆ ప్యూరిటీతో ఉండాలి. ఆ యూనివర్స్ గురించి వర్క్ చేయాలనే వన్నెస్తో కూడి ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో కోర్ బిలీఫ్, యాడెడ్ బిలీఫ్ అని 2 ఉంటాయండి. కోర్ బిలీఫ్ దగ్గర ఇండివిజువల్గా మన స్ట్రక్చర్ ఉంటుంది. ఒక పిరమిడ్ మనం ఏం చేద్దాం అనుకున్నామో మెయిన్ స్ట్రక్చర్ వేసేటప్పుడు మనకు ఎలాంటి తొణుకు బిణుకు ఉండకూడదు. మనం డిటర్మైన్డ్గా ఉండి ఆ కోర్ బిలీఫ్ ఫస్ట్ సెట్ చేయాలి. తర్వాత యాడెడ్ బిలీఫ్ అంటే సార్ చెప్పినట్టు యాస్ట్రల్ మాస్టర్స్ కానీ, ఫిజికల్ మాస్టర్స్ కానీ, దారిని పోయి ఒక దాని దగ్గర నుంచి ఎవరైనా వచ్చినప్పుడు మనం తీసుకున్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి అవన్నీ కూడా ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ వ్యక్తిగా, ఒక భగవంతుడిగా మనం ముందు గట్టిగా నిలబడి అటు హార్డ్ వర్క్ కానీ, ఇంటలెక్ట్ కానీ, ఫిలాసఫీ కానీ అన్ని స్థాయిల్లో మనం ముందు కృషి చేసి స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయాలి. అది వాట్ ఎవర్ ఇట్ మే బి. తర్వాత యాడెడ్ బిలీఫ్స్ అంటే మిగతా అందరి తాలూకా సాయం ఆటోమేటిక్గా దానికి యాడ్ అవుతూ వస్తుంది. థ్యాంక్ యూ.